స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. జిల్లా ఎస్పీ మణికంఠ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు చిత్తూరు నగర పరిధిలోని గాంధీ రోడ్డు మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలి. స్థానిక ప్రజల డిమాండ్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీదుర్గ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించకుంటే ఆత్మాహుతికి కూడా సిద్ధం. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం. వార్తల్లోని వివరాలు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజల భద్రతకు మరింత బలోపేతం చేయాలన్న ఆశయంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాలతో పాటు ప్రధాన ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టామని, ఈ నేపథ్యంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంతో పాటు చిత్తూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో పోలీస్ శాఖ సిబ్బంది ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహించడంతో పాటు వాహనాల తనిఖీలు కూడా చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా 2 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో జిల్లా సరిహద్దులతో పాటు అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని, దాదాపుగా 2378 వాహనాలు తమ సిబ్బంది ద్వారా తనిఖీ చేసినట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ కింద 185 కేసులు నమోదు చేయడంతో పాటు 74,195 అపరాధ రుసుము విధించామని, దీనితో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 7 మంది వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. బస్టాండ్తో పాటు రైల్వే స్టేషన్ పరిధిలో 268 మంది అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశామని ఎస్పీ వివరించారు. ప్రజలు కూడా పోలీసులకు తమ పరిధిలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే 9440900005 నెంబరుకు సమాచారం అందిస్తే తగు చర్యలు చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు చిత్తూరు నగర పరిధిలోని గాంధీ రోడ్డులో రోడ్డు మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకంతో పాటు అర్ధగిరి దేవాలయాలకు వెళ్లే వాహనదారులు ప్రధాన మార్గంగా చిత్తూరు గాంధీ రోడ్డు మీదుగా వెళ్లాల్సిందే. అయితే చిత్తూరు కోర్టు సముదాయం నుండి గాంధీ రోడ్డు లిల్లీ బ్రిడ్జ్ వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు మున్సిపల్ అధికారులకు, ఇటు R&B అధికారులకు మొరపెట్టుకున్న పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. మరోవైపు పాఠశాలలకు, కళాశాలలకు సైతం ప్రధానంగా ఇదే రోడ్డుపై వెళ్లాల్సి ఉంది. అంతేకాకుండా విద్యుత్ శాఖ కార్యాలయం, బ్యాంకులతో పాటు కళాశాల సైతం గాంధీ రోడ్లో ఉన్నాయి. పేరుకు జిల్లా కేంద్రమైన వెళ్లే రహదారులు మాత్రం అంతంత మాత్రంగా ఉండడంతో పాటు తరచూ వాహనదారులు గాయాల బారిన పడడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డు మరమ్మతు పనులపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులతో పాటు కమ్యూనిస్టు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా గుంతలమయమైన రోడ్లు ఉండకూడదని, అలా ఉంటే సంబంధిత శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డు ప్రజలకు, వాహనదారులకు అమలు కావడం లేదని ప్రజలతో పాటు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు.
లక్ష్మీ టర్నింగ్ వరకు రోడ్లు మొత్తం పాడైపోయి గుర్తుగా ఉంది. వర్షం వస్తే ఎట్లా పోయేది, ఎట్లా తిరిగి 2 వీలర్ వాళ్ళు చాలా మంది పడుకున్నారు. దీని గురించి ఎవరు ఆలోచన చేయలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందించి దీన్ని తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ నుంచి కాణిపాకం పోయేదానికి ఆర్టీసీ బస్సులు ఉంది. దాని తర్వాత ఆటో రిక్షాలు రోజుకు ఒక 20-30 తిరుగుతుంది. అది కూడా ఇబ్బందిగా కింద పడి ఒక కారు అయితే మొన్న పడిపోయింది కింద. ఈ రోడ్డు పరిస్థితి అట్లనే ఉంటాయి చేస్తారనేసి మేము అడుగుతా ఉన్నాము. స్కూల్ పిల్లలు వెళ్ళినారు. దీని ముందు స్కూల్ పిల్లలు చాలా మంది పడిపోయి దెబ్బలు తగిలినాయి. దాని గురించి ఏది చర్య తీసుకోవాలి. ఇంతవరకు ఏదైనా చర్య తీసుకుంటారో లేదనేసి మేము పబ్లిక్ కలుగుతూ ఉన్నాము. వాన వస్తే పుస్తకంగా నీరు వెళ్ళిపోతారు. 2 వీలర్ వాళ్ళు పడి ఇంతవరకు 4-5 మంది పడి లేచారు. చాలా దెబ్బ తగిలింది. నిండా ఘోరంగా ఉంటారు. పెద్దవాళ్ళు దయచేసి దాన్ని సరి చేయాలని కోరుతున్నాం. జిల్లా కేంద్రమైనటువంటి ఈ చిత్తూరు నగరంలో సుమారు 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ గాంధీ రోడ్ అనేది మనకు అందరికీ కూడా తెలుసు, ఇక్కడ అధికారులకు అందరికీ కూడా తెలుసు. కానీ గాంధీ రోడ్లో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఎంత దారుణం ఉందో ఒకసారి పరిశీలించాలి. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వెంటనే సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగ రోజు మంచి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు కూడా. ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో వెంటనే గుంతల రోడ్లంతా కూడా పూడ్చి మంచిగా మరమ్మతు చేయండి అనేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ గాంధీ రోడ్ను మర్చిపోయారు, ఎందుకు నాకు అర్థమయ్యేది. అసలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మర్చిపోయారా, ఎక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మర్చిపోయారా అనేది నాకు సందేహం వస్తూ ఉంది. ఎందుకంటే అన్ని రోడ్లు బాగా జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మన జిల్లాలో కాదు ఇతర జిల్లాలో కూడా ఎక్కడైతే మొత్తం కూడా గుంతల మెట్లు ఉన్నాయో మొత్తం రోడ్లు కూడా బాగా చేస్తూ మరమ్మతులు చేస్తూ ఉన్నారు. కానీ చిత్తూరు పరిస్థితి, ఈ గాంధీ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని, సంస్థ అధికారుల్ని, ఇక్కడ ఉన్నటువంటి కాణిపాకం, ఇక్కడ ఉన్నటువంటి అర్ధగిరి, టోటల్ గా ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇట్లా బయట ఇతర ప్రాంతాల నుంచి కూడా పుణ్యక్షేత్రం వెళ్లే దారి ఇది. పక్కన బైపాస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ దారిలో వచ్చిపోయే వాళ్ళు తప్పనిసరిగా ఈ గాంధీ రోడ్ దారిలో పోవాలా. పేరుకు మహాత్మా గాంధీ రోడ్ అని ఉంది. కానీ మహాత్మా గాంధీ రోడ్ యొక్క పరిస్థితి ఈ రోజు ఒకవేళ ఆయన బతుకుంటే చాలా బాధపడేవాడు అనేసి కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా నేను చదివి చేయాలనుకున్నా. అందుకోసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇది R&Bదా, ఇది మున్సిపాలిటీదా అనేది మీద చర్చించుకొని వెంటనే గాంధీ రోడ్ని ఉన్నటువంటి అంతా మొత్తం డాక్టర్లు క్లినిక్లు ఉన్నాయి. ఈ క్లినిక్ లో పేషెంట్లు ఎక్కువ మంది పోతుంటారు, ఎక్కువ మంది చిన్న పిల్లలతో కూడా పోతుంటారు. స్కూళ్ళు కూడా ఉన్నాయి పక్కంతా. కానీ వీళ్ళకంతా కూడా ఈ బొద్దుగా మిట్టాపాలు ఉంటే దాని వల్ల చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. అసలు ఇక్కడ రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇట్లా ఆటోలు కానీ, ఇట్లా బస్సు వాళ్ళు కానీ, లారీ వాళ్ళు కానీ మొత్తం కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు. వాళ్ళ బండ్లు బాగుండాలి కదా, మళ్ళీ ట్యాక్స్ వాళ్ళు కట్టాలి కదా. కాబట్టి ఇప్పుడున్నట్టు అధికారులు వెంటనే చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ మొత్తం దారుణంగా ఈ నుంచి మొత్తం సంతపేట వరకు, ఆ క్రాస్ వరకు, లిల్లీ బ్రిడ్జ్ వరకు ఒకసారి పరిశీలించండి. కోర్టు నుంచి లిల్లీ బ్రిడ్జ్ వరకు ఈ యొక్క రోడ్డు చాలా దారుణంగా ఉంది. వెంటనే దీన్ని మరమ్మతు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కూడా మేము ప్రభుత్వ అధికారులని, సంబంధిత అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు దీన్ని జోక్యం చేసుకోండి. మీరు మంచిగా టౌన్ లో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యక్రమాలు చేస్తూ మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, సంతోషిస్తాం, స్వాగతిస్తున్నాం. కానీ గాంధీ రోడ్డు కూడా మీరు పుణ్యం కట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధి గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీదుర్గ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించుకుంటే తాను ఆత్మాహుతికి కూడా సిద్ధమని బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. చిత్తూరు అపోలో వైద్యుల నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం చేస్తామని తెలుగుదేశం బీసీ సెల్ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బిడ్డ మరణానికి కారణమైన అపోలో యాజమాన్యం వైద్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి వైద్యులు సిటీ స్కాన్ చేయాలని కోరినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్, మెడికల్ కౌన్సిల్కు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. తలకు తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా పంపివేసిన వైద్యులు తిరిగి తలపై గాయంతో చనిపోయిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అపోలో ఒప్పందాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి సంతకాల సేకరణ, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం సాగిస్తామని తెలిపారు. మానవ హక్కుల కమిషన్ సభ్యులు శోభారాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అపోలో ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రచార రథాన్ని తయారు చేస్తా, మైక్ సెట్ పెడతాం. ప్రతిరోజు ఉదయం ప్రతి వార్డులో కూడా ప్రజల చైతన్యవంతులు చేసే దిశలో ప్రతి వార్డులో తిరుగుతా, ప్రతి ప్రజల్ని చైతన్యవంతులు చేసి తట్టి లేపుతా. ఈ అపోలో హాస్పిటల్ చిత్తూరులో ఉండకూడదు, ప్రభుత్వ హాస్పిటలే ఉండాలి. నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఇంకొక విధంగా ఇంకొక తండ్రికి జరగకూడదు అనే ఏకైక నిర్ణయంతో ఒక ప్రజా యాత్రను కూడా చిత్తూరు టౌన్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజలందరూ కూడా నాకు జరిగిన అన్యాయం మీ బిడ్డలుగా జరగకుండా, నాకు జరిగినటువంటి శోకం మీకు జరగకూడదని మీకందరికీ నేను ముక్కులతో హస్తాలతో నమస్కరిస్తున్నా. ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక హాస్పిటల్ నడిపించేంత వరకు మీ బిడ్డలు కూడా, మీ కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్ళొద్దండి. అక్కడ తీసుకెళ్తే నా బిడ్డకు పట్టిన గత్తే పడుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, ఏ సిద్ధాంతం అయితే, ఏ మంచి ఉద్దేశంతో అయితే మీరు హాస్పిటల్ పెట్టారో అది ఇక్కడ నీరు గారింది, అది వ్యాపార సంస్థగా తయారైంది. కేవలం వాళ్ళ యొక్క మెడికల్ కాలేజీ ఆ విద్యార్థులకి ఎడ్యుకేషన్ కోసం మాత్రమే అక్కడ నడిపిస్తున్నారు తప్ప పేద వర్గాలకు, పేద ప్రజలకి వైద్యం అక్కడ అందడం లేదు. మీరు వెంటనే రద్దు చేసి అక్కడ ప్రభుత్వ డాక్టర్లు పెట్టి, ఇంకా కూడా ఎక్విప్మెంట్స్ పెట్టి ప్రజలకు సేవలు అందించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ప్రజాప్రతినిధులకి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర వైద్య శాఖ మంత్రికి కూడా చెప్తున్నాం. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ కూడా దీని రిపోర్ట్ పంపిస్తున్నాం, ఇదేవిధంగా కంప్లైంట్ పంపిస్తున్నాం, హ్యూమన్ రైట్స్ పంపిస్తున్నాం. ఇదే సెంట్రల్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందరికీ కూడా మా నివేదికలు, మాకున్నటువంటి వాస్తవాలు మొత్తం కూడా ఇంకా ఎంత మందికి అన్యాయం జరిగిందో కూడా చాలా రకంగా ఇప్పటికే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కూడా వివరాలు సేకరించున్నారు. మొత్తం వివరాలు సేకరించి దీన్ని లీగల్ గా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా మేము పోరాటం చేస్తాం. ఒకటే ఒకటి చెప్తున్నా, ఈరోజు ఏదైతే నా బిడ్డకు అన్యాయం జరిగిందో ప్రమాణం చేసి చెప్తున్నా, అపోలో హాస్పిటల్ యాజమాన్యం రద్దు చేసేంత వరకు నేను పోరాటం ఆగదు. అవసరం అనుకుంటే ఆత్మాహుతి కూడా నేను పాల్పడతా. ఎందుకంటే ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా నా బిడ్డను పోగొట్టు దుర్గతి ఇంకొక బిడ్డకు, ఇంకొక తండ్రికి రాకూడదు. కాబట్టి ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ పోరాటం ఆపను, అందరి చైతన్యవంతులు చేస్తాను. అపోలో యాజమాన్యం చిత్తూరు నుండి తరిమి కొట్టేంత వరకు ఒక తండ్రిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ కార్యక్రమాన్ని అందరి యొక్క మద్దతుతో, సహకారంతో ముందుకు తీసుకెళ్తానని కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం. పాత కక్షల కారణంగా చిత్తూరు నగరం గిరింపేట పరిధిలో ఒక యువకుడిపై కత్తిళ్లతో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరంలోని రాజేష్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు శనివారం కత్తితో దాడికి పాల్పడ్డారు. చామంతిపురానికి చెందిన మనోజ్ పాత కలెక్టరేట్ కూడలిలో ఉండగా, అదే కాలనీకి చెందిన మణితేజ, చంద్ర కత్తితో దాడి చేసి గాయపరిచారు. ఆటో నడుపుతున్న ఈ ముగ్గురు మధ్య పాత కక్షలు ఈ గొడవకు కారణమని 2 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు మీడియాకు వెల్లడించారు. వీరిపై ఇప్పటికే 1 టౌన్ తో పాటు 2 టౌన్ లో 2 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ దాడికి ప్రధాన కారణం కక్ష సాధింపులేనని ఆయన మీడియాకు వెల్లడించారు. గాయపడ్డ వ్యక్తి రాజేష్ ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించామని, అయితే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పరిస్థితి విషమించిందని చెప్పడంతో తిరుపతి స్విమ్స్ కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గాయాల పాలైన రాజేష్ చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే దాడికి పాల్పడ్డ వ్యక్తులను అదుపులోకి తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా 2 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు స్పష్టం చేశారు.
ముద్దాయి అండ్ ఇంజూర్డ్ పర్సన్ కూడా ఎస్కేప్ అయ్యారు. ఇంజూర్డ్ పర్సన్ వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మేము వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చి అతను ఎంక్వైరీ చేయగా అతని పేరు రాజేష్ అని తెలవడం అనేది. ముద్దాయిల గురించి విచారించగా ముద్దాయిలు అతనే రాజేష్, మణితేజ అండ్ చంద్ర అనేవాళ్ళు నన్ను అనవసరంగా అకారణంగా ప్రీవియస్ గలాట్లు గుర్తు పెట్టుకొని నన్ను కొట్టడం అండ్ కత్తితో కొట్టడం జరిగింది అని చెప్పాడు. తర్వాత అతన్ని బెటర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు, చిత్తూరు గవర్నమెంట్ డాక్టర్లు స్విమ్స్ తిరుపతికి పంపించడం జరిగింది. దీని విషయంగా వాళ్ళ చెల్లి లావణ్య అనేమో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నైటే కేసు వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం అనేది ముద్దాల కోసం ముద్దాలను త్వరలోనే రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. అతని ఇంజూర్డ్ పర్సన్ అనే రాజేష్ అనే వ్యక్తికి ముఖం పైన, మెడ పైన, చెస్ట్ పైన కూడా బలమైన గాయాలు జరిగినాయి. అతను ప్రజెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడు. తిరుపతి ఐసీయూలో ప్రజెంట్ 6 వీళ్ళకి రాజేష్ అండ్ అఖిలుడు మణితేజకి ప్రీవియస్గా కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల వీళ్ళకు కొంచెం ప్రీవియస్ గడ్జెస్ ఉన్నాయి. దీని విషయంగా 1 టౌన్లో కూడా కేసులు వీళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం అనేది, మరియు 2 టౌన్లో కూడా కేసులు రిజిస్టర్ చేయడం అనేది అవి ప్రజెంట్ అండర్ ట్రయల్లో జరుగుతుంది. చెప్పాను ప్రీవియస్గా ఒక 1 month 2 months బ్యాక్ రాజేష్ అండ్ మణితేజ ఇద్దరు కూడా గొడవపడి ఒకరికొకరు బలంగా కొట్టుకోవడం జరిగింది. ఈ విధంగా కొట్టుకోవడం వల్ల వీళ్ళపైన ఇద్దరు కూడా కౌంటర్ కేసు, చిత్తూరు 1 town కేసులో రాజేష్ పైన అంటూ మణితేజ పైన కూడా ఇద్దరు పైన కౌంటర్ కేసులు కట్టడం అనేది. మళ్ళీ లాస్ట్ 1 month బ్యాక్ కూడా మళ్ళీ రాజేష్ అనే మణితేజ మళ్ళీ రాజేష్ కొట్టడం వల్ల మన బిమ్స్పేటలోనే 2 టౌన్లో కూడా కేసు తీసుకెళ్ళారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి హేయమైన చర్య అని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు అన్నారు. సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేసి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ మతాల పేరుతో దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలన్నారు. 21 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడిచిపెట్టరాదని, అవసరమైతే మాజీ సైనికులమంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మతాలను అడిగి మరీ కాల్పులు జరపడం బాధాకరమన్నారు. మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవడంతో పాటు దేశ ప్రజలు సైతం వారికి తోడుగా ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు ఫలని, సురేంద్ర, భారతి తదితరులు పాల్గొన్నారు. మట్టన పెట్టుకున్నటువంటి ముష్కరులను ఈరోజు మేము తీవ్రంగా వారిని ఖండిస్తూ, వారికి చనిపోయిన కుటుంబాలకు అందరం కూడా మేము ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ, మాజీ సైనికులు, అదేవిధంగా వారి అధ్యక్షులు పల్నయ్య గారు, మరి అదేవిధంగా సెక్రటరీ సురేంద్రబాబు గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గాంధీ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి మేము ఈ చిత్తూరు జిల్లా నుంచి మేము వేదికగా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా గతంలో కూడా పుల్వామా దాడి ఇంత భయంకరమైన ఘోరమైనటువంటి చర్యగా భావిస్తూ ఇదే 5 ఏళ్ల క్రితము పుల్వామా దాడిలో కూడా 40 మంది సైనికులందరినీ కూడా మట్టును పెట్టిన ముష్కరులను మేము ఇక్కడ ఈ వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తూ, మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇటీవలే కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో సుఖశాంతులతో ఎటువంటి అలజడి లేకుండా ఉన్న సమయంలో ఈ పహల్గామా పర్యాటక ప్రాంతంలో ఈ యొక్క తీవ్రమైన ఒత్తిడితో దాడులు జరగడం, వారి కుటుంబ సభ్యుల ఎదురుగానే పురుషుల్ని చంపడం చాలా హేయమైన చర్యగా భావిస్తూ, ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా గట్టి చర్యలు ఈ మోడీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వారికి సరఫరా అవుతున్నటువంటి వాటర్ను నిలిపేయడం, మరి అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి
అన్యాయంగా అక్రమంగా జొరబడినటువంటి పాకిస్తానీలందరూ కూడా కొంత టైం ఇచ్చి ఆ 10 రోజుల్లో వారం రోజుల్లోనూ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ చర్యలకు మనమంతా కూడా వారికి సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. హర్యానా రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుద్ధ్యం కార్మికులకు హర్యానా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. హర్యానా రాష్ట్రంలో వేకువజామున విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం కార్మికులపై గుర్తు తెలియని వాహనం వారిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే 6 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారని, చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తూ చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌనం పాటిస్తూ నివాళులర్పించడం జరిగిందని ఏఐటీయూసీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ హర్యానాలో వేకువజామున విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం కార్మికులపై గుర్తు తెలియని వాహనం దూసుకు వెళ్లడంతో కార్మికులు అక్కడికక్కడే రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, యూనియన్ గౌరవ సలహాదారులు మణి, గోపీనాథ్, రమాదేవి, విజయ్ కుమార్, రఘు, లత, యూనియన్ నాయకులు జయశంకర్, సుగుణ, వినాయక, ఈశ్వర్, వినోద్, రంజిత్, గోవిందస్వామి, రామనాథం, సుకన్య, కస్తూరి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా బాధాకరం. వాళ్ళు విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అసలు వాళ్ళు చనిపోతారని కూడా అనుకోకలేదు. వాళ్ళు విధులు చేస్తామంటే వాళ్ళపైన ఈ యొక్క వ్యాను దూసుకురావడంతో మరణించడంతో వాళ్ళు కుటుంబాలు కూడా రోడ్డు పాలైంది. అందుకోసమే హర్యానా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే యాక్సిడెంట్లో మరణించారో, విధుల సందర్భంగా మరణించారో వారికి ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా చనిపోయినటువంటి వారి స్థానంలో వాళ్ళ కుటుంబాన్ని ఉద్యోగం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ హర్యానా ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే, అడుగున్నటువంటి ముఖ్యమంత్రి, పురపాలక మంత్రి జోక్యం చేసుకొని వాళ్ళకి నష్టపరిహారంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చిత్తూరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా మేము హర్యానా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చెన్నైకు చెందిన పోన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమల ఎస్వి ప్రాణదాత ట్రస్టుకు 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలోని తిరుపతి తిరుమల దేవస్థానపు అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సిఎండి పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణదాత ట్రస్టులో భాగమైన శ్రీ వెంకటేశ్వర అప్పన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవోను కోరారు. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ సమయంలో హిట్ 3 మూవీ టీం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలుగు సినీ నటుడు నాని, సినీ నటి శ్రీనిధి శెట్టి ఆదివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు రంగనాథ మండపంలో సాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది. లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.